సభకు దండం, తెలంగాణకు దండం, తెలంగాణ మట్టి బిడ్డలకు దండం, తెలంగాణను సాధించిన పోరు బిడ్డలకు దండం. కేసీఆర్ పిలిపే ప్రపంచనమని నిరూపిస్తూ పుట్టబగిలి చీమలొచ్చినట్లు పట్టాన్ని ముంచెత్తిన అశేష ప్రజావాహినికి దండం. 14 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని పెట్టినప్పుడు అనేక మంది అనేక పార్టీలు వెక్కిరిస్తుంటే ఇదే సైనికులకు శిక్షణనిచ్చే పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ ఉద్యమ కవాతు నిర్వహించింది టిఆర్ఎస్ పార్టీ. 14 సంవత్సరాల తర్వాత మరలా తెలంగాణ విజయ కవాతు నిర్వహిస్తుంది నేడు టిఆర్ఎస్ పార్టీ. ఉద్యమ కవాతు నుండి విజయ కవాతు వరకు మొక్కవోని దీక్షతో విజయాన్ని ముద్దాడిన నా తెలంగాణ ఉద్యమ సైనికులకు దండం. ఈ ఉద్యమ సైన్యానికి నాయకత్వం వహించిన తెలంగాణ ఉద్యమ కమాండర్ కేసీఆర్ గారికి దండం. కేసీఆర్ గారి నాయకత్వంలో అచంచల విశ్వాసంతో పార్టీ శ్రేణులను నడిపించి ఉద్యమాన్ని విజయ తీరాలకు చేర్చి నేటి సభా వేదికపై ఆసీనులైన గౌరవ మంత్రివర్గ సభ్యులు, పార్లమెంటు సెక్రటరీలు, గౌరవ పార్లమెంటు సభ్యులు, గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ ఎమ్మెల్సీలు, గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్స్, డిసిసిబి డిసిఎంఎస్ చైర్పర్సన్స్, గౌరవ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అందరికీ టిఆర్ఎస్ పార్టీని దండం. వేదిక కింద ఆసీనులైన సీనియర్ టిఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఈ సభకు విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు కూడా దండాలు. టిఆర్ఎస్ పార్టీ 14వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సాధించిన ఈ తెలంగాణలో జరుగుతున్న మొదటి బహిరంగ సభకు విచ్చేసిన అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ సందర్భంగా మన తెలంగాణ గురించి, టిఆర్ఎస్ పార్టీ గురించి ఒక్కసారి నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎటువంటి తెలంగాణ మనది? ప్రొఫెసర్ జయశంకర్ కాళోజీ కలలుగన్న తెలంగాణ, దాశరథి మహాకవి మనసు నిండా పలికిన తెలంగాణ, సుద్దాల హనుమంతు విముక్తి గీతమైన తెలంగాణ, సమ్మక్క సారక్కల తెగువ తెలంగాణ, ఐలవ్వల ఐలోని మల్లన్నల వేములవాడ భీమన్నల తెలంగాణ, భీముల తెలంగాణ, మంజీర నాదాల తెలంగాణ, మంగళ వాద్యాల తెలంగాణ. ఇది మన తెలంగాణ, ఇది నవ తెలంగాణ. తెలంగాణ ఒక వాదం కాదు, మనందరి జీవన వేదం. తెలంగాణ ఒక ప్రాంతం కాదు, ఒక సంస్కృతి. ఇప్పుడిక తెలంగాణ గులాబీ గుండెల కొత్త పరిమళం. చరిత్రను తిరగ రాసింది తెలంగాణ, చరిత్రను తిరగతోడింది తెలంగాణ, ముమ్మాటికి చరిత్రను సృష్టించింది తెలంగాణ. ఒక ప్రజాస్వామిక రాజకీయ ఆకాంక్ష కోసం ఎంతో సమరం సాగింది. ఒక నవ తెలంగాణ, జన తెలంగాణ కోసం ఎందరో ఎంతెంతో సాహసం చేశారు. ఎంత త్యాగం, ఏమా వీరత్వం! స్మరిస్తే చాలు, తలుచుకుంటే చాలు. కళ్ళ ముందున కదలాడే, కలలాగే మెదలాడే ఒకే ఒక్క రూపం, వ్యక్తిత్వం, శక్తి, యుక్తి, వ్యూహం, పలుకు, అన్నీ ఆ 3 అక్షరాలే. అదే కేసీఆర్. ఎక్కడిది సత్తువ, మరెక్కడిది తెగువ? ఎందుకింత ఆరాటం, ఏమిటింత పోరాటం అంటే ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. శ్రీబాగు నుంచి బషీర్ బాగు దాకా ఎవరు మన బాగు కోరలేదు, తమ బాగు తప్ప. ఎవరు మన కోసం కలగనలేదు, తమ అధికారం కోసం తప్ప. నిశ్చల నేత్రాలతో, స్వచ్ఛ హృదయంతో, నిలువెత్తు ఆశయంతో, నిర్మల వ్యక్తిత్వంతో తెలంగాణ ఉద్యమాన్ని విజయాలకు చేర్చింది కేసీఆర్ మాత్రమే. వారి నాయకత్వంలో ఈ ఉద్యమ సైనికులు మాత్రమే, అమరుల త్యాగాలు మాత్రమే. ఒక ఉద్యమ పార్టీ ఒకే ఒక్క సమస్య మీద, ఒకే అంశం మీద ఇంత సుదీర్ఘకాలం పోరాడి
రాజకీయంగా తడబడకుండా ఎక్కడా తప్పటడుగు వేయకుండా సాధించిన ఫలితాన్ని యావత్ ప్రపంచం చూసింది. చరిత్ర తనని తాను సరిదిద్దుకుంది. తప్పులను అడకగా దిద్దిన చరిత్రను చక్కదిద్దిన ఘనత కేసీఆర్ది. ఇక మొదలైంది స్వర్ణయుగం. ఇప్పుడు మొదలైంది పసిడి కాంతుల తెలంగాణ. ఇప్పుడే ఆరంభం అనున్నది సరికొత్త ప్రయాణం. ఇక్కడే చేయాలి సరికొత్త ప్రమాణం. మనందరం తెలంగాణ ఉద్యమ పతాక అయిన కేసీఆర్ గారు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రేణులు, తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన ప్రజలందరూ, ముఖ్యంగా అమరులు చరిత్రలో సువర్ణ అక్షరాలతో నిలబడతారు. తెలంగాణ విజయానికి ఈ పరేడ్ గ్రౌండ్స్ కూడా ఒక సాక్షిగా నిలబడుతుంది. చివరిగా ఈ 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణను పునర్నిర్మించుకోవడానికి, బంగారు తెలంగాణగా మార్చడానికి యావత్తు తెలంగాణ ఉద్యమ సైన్యం పునరంకితం అవ్వాలని కోరుతూ మరొక్కసారి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మీ ముందు మాట్లాడే గొప్ప అవకాశం ఇచ్చిన గౌరవ కేసీఆర్ గారికి మరియు మీ అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ. అమెరికాలో తెలంగాణ ఉద్యమం సందర్భంగా కానీ ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ శాఖను అమెరికాలోని వివిధ నగరాలలో ఏర్పాటు చేసి ఈరోజే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అమెరికా నుంచి, లండన్ నుంచి మన టిఆర్ఎస్ నాయకులు వచ్చారు. వారికి మనందరం కూడా చప్పట్లతో స్వాగతం పలుకుదాం. వారు ఈ శుభ సందర్భంలో కొన్ని తెల్లని పావురాలు తీసుకొచ్చారు. కేసీఆర్ గారు, మీరు తెలంగాణ సాధించారు, ఈ సందర్భంలో శాంతి కపోతాలు ఎగురవేయాలని చెప్పి ఆకాంక్షించి మన ప్రవాస తెలంగాణ మిత్రులు పావురాలు తీసుకొని వచ్చారు. దాన్ని ఎగిరేసి మనం కార్యక్రమాన్ని ముందుకు పోదాం. శాంతి కబోదిని మా కేసీఆర్ గారు ప్రపంచ శాంతియుతంగా సార్ శాంతియుతంగా 15 సంవత్సరాలు చేసిన ఉద్యమం ప్రపంచ దేశాల్లో కూడా తెలంగాణ ఉద్యమ సమయాల్లో తెలంగాణ రాష్ట్రంకి, తెలంగాణ ఉద్యమానికి సపోర్టుగా ప్రపంచంలో యూకే, యుఎస్ మరి సంబంధించి దేశాల నుంచి మరి జై తెలంగాణ. టిఆర్ఎస్ సెక్రటరీ జనరల్, మన పార్లమెంటరీ పార్టీ నాయకులు గౌరవనీయులు కె కేశవరావు గారు సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మన ప్రియతమ నాయకులు, ఈ బ్రహ్మాండ సభకు వచ్చిన తెలంగాణ యోధులు, సాధకులు, మీ అందరికీ నా నమస్కారం. సమయం అవుతుంది, మీరు 3 గంటల నుంచి ఇక్కడ వచ్చి కూర్చోవడం జరిగింది. అది జ్ఞాపకం ఉంచుకొని ఎక్కువ సమయం తీసుకుండా 2 మాటలు మాట్లాడుకుంటాను. చాలా సంతోషం. ఆ తీరుగానే రాజేశ్వర రెడ్డి గారు ఒక 5 నిమిషాలలో తన స్వాగతాన్ని ముగించారు. వారి ప్రతి మాటని ఏకీభవిస్తూ, వారు చెప్పిన ఒక సెంటిమెంట్తో ఏకీభవిస్తూ ఒక మాట మీతో చెప్పాలనుకుంటా ఉన్నాను. మొన్న మేము ప్లెనరీ చేసుకోవడం జరిగింది. మీ ప్రతినిధులంతా రావడం జరిగింది. ఆనాడు ఏకీకంగా మన చంద్రశేఖరరావు గారిని మనం అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. మీ తరఫున వారికి ఉద్యమాభినందనాలు తెలుపుకుంటా ఉన్నాం. మిత్రులారా, ఒక మాటలో చెప్పాలంటే ఈ 10 సంవత్సరాల్లో మనం సాధించింది కొన్ని తెలుసున్నాయి, కొన్ని తెలియకుండా ఉన్నాయి. తెలిసిన వారి గురించి మనం చెప్పుకుంటానే ఉన్నాం, చెప్పుకోవడం అవసరం అంటా ఉన్నాను. తెలంగాణ సాధించుకున్నాం. 6 దశాబ్దాలుగా మరుగునబడ్డ ఆ తెలంగాణ ఉద్యమాన్ని వెలికి తీసి ముందుకు తీసుకెళ్ళి ఒక తేజస్వంగా పెట్టి మీ అందరిలో ఉద్యమ స్ఫూర్తిని కల్పించి ముందుకు తీసుకెళ్లిన నాయకత్వానికి మొదలు మనం అందరం మీ తరఫున, నా తరఫున ఆయనకు ధన్యవాదాలు చెప్పుకుంటా ఉందాం. మరి వారు తెలంగాణ సాధించిన తర్వాత మిగిలింది తెలంగాణ సాధించినంత మాత్రాన సరిపోదు అని వారు ఒక మాట చెప్పారు అసెంబ్లీ లోపల.
వి హావ్ మైల్స్ టు గో అన్నాడు. ఇంకెంతో ప్రయాణం చేసేది ఉంది అన్నాడు. రెండో మాట వి హావ్ టు రీఇన్వెంట్ తెలంగాణ అన్నాడు. తెలంగాణని కనుక్కోవాలి, అసలు మనం తెలుసుకోవాల్సింది అని చెప్పాడు. దాన్ని మనం పునర్నిర్మాణం అనుకుంటామా, బంగారు తెలంగాణ సాధించుకుంటాం, ఏది ఉన్నా కానీ ఇప్పుడు రాజశేఖర్ కూడా చెప్పాడు అసలు తెలంగాణ ఏమిటి అని పెద్ద పెద్ద మహనీయుల పేర్లు చెప్పాడు. వాళ్ళందరూ కలిసి ఏం కోరుకున్నారో తెలంగాణకు చెప్పాడు. నేను దానికి ఒక మాట ఇంకొకటి యాడ్ చేస్తున్నాను. మీరు కన్న కలలు పూర్తి చేసుకోవడమే తెలంగాణ యొక్క లక్ష్యం అని చెప్తా ఉన్నాను. మీరే ఆ తెలంగాణకి రథసారథులు కాబట్టి మీకు నాయకత్వము, మనకందరికీ నాయకత్వం వహిస్తున్న కేసీఆర్ వారి నాయకత్వాన్ని బలపరుస్తూ ముందుకు పోవాలని, మనం ప్రయాణ తీసుకుంటూ ముందుకు పోవాలని కోరుకుంటా ఉన్నాను. ఈ 10 నెలల గురించి ఒక మాట చెప్పాలంటే 2 మాట చెప్తాను. ఈ ఎండాకాలం హైదరాబాద్ సిటీలో వచ్చారు కాబట్టి, లేదా మీరు వేరే ఇతర 10 డిస్ట్రిక్ట్ల నుంచి ఇక్కడ వచ్చిన వాళ్ళు, జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు, ఎప్పుడైనా మనం ఈ 64 ఏళ్ల లోపల ఎప్పుడైనా ఎండాకాలం లోపల కరెంట్ కట్ లేకుండా అన్న దినం ఎప్పుడైనా చూసామంటున్నాను. ఎప్పుడు ప్రతి సంవత్సరం కరెంట్ కట్ అవుతూనే ఉంది. ఈసారి మనకు లేదు అంటే అది ఈ మాత్రం ఉత్త కేసీఆర్ గారికి లేదా టీఆర్ఎస్ ప్రభుత్వానికి తెలుస్తుంది అంటా ఉన్నాను. 91,500 కోట్లతో వచ్చే 5 సంవత్సరాలలో 24,000 మెగావాట్ల కరెంటుని మనం ప్రొడ్యూస్ చేసుకుంటామని కంకణం కట్టి ముందుకు పోతాం. ఆ తీరుగానే ఆ దినం మనకు స్వాతంత్ర భారతదేశం వచ్చిన దాని నుంచి మనం కోరుకున్న మంచినీళ్ళ సంగతి, ప్రతి ఇంటికి మంచినీళ్ళు అనుకున్నాం, దాన్ని ఇవాళ వాటర్ గ్రిడ్ ప్రోగ్రాం పూర్తి చేస్తున్నాం. చెరువులని పునరుద్ధరించడానికి మిషన్ కాకతీయ చూస్తున్నాం. మీకు ఒక్కటే మాట చెప్పి జ్ఞాపకం చేసిపోతా ఉన్నాను. ఎప్పుడు లేని తీరులో కృష్ణా మా బాపు జాగీర్ అనుకున్నట్టు మా జాగీర్ అనుకోని ఆంధ్రులు అనుకున్న తీరుగా ఇంతవరకు సాగర్ కింద 2వ పంటకి 3 లక్షల ఎకరాలకి కరెంటు నీళ్లు ఇచ్చిన దినాన్ని పోలేదు. మొదటిసారి ఈ సంవత్సరం మనం సాగర్ కింద 3 లక్షల ఎకరాల గురించి ఈ రబీకి 3 లక్షల ఎకరాలకి నీళ్లు ఇవ్వడం జరిగింది. ఆ తీరుగా మన హక్కుల్ని మనము సాధించుకుంటూ ముందుకు పోతున్నాము. ఆ సాధనలో, ఆ ఒక ఉద్యమంలో, ఆ పవిత్రమైన యజ్ఞంలో మనమందరం పాలు పంచుకోవాలని, భాగ్యస్వాములు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. గౌరవనీయులు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ మహమూద్ అలీ గారు తమ సందేశం అందిస్తారు. सदर जलसा तेलंगाना के मसीहा, तेलंगाना जो 14 साल पुरअमन तरीके से जद्दोजहद करने वाले हमारे महान लीडर ऑनरेबल सीएम के चंद्रशेखर राव साहब, सेक्रेटरी जनरल केशव राव साहब, ऑल मिनिस्टर्स, पार्लियामेंट्री सेक्रेटरीज, एमपीज, एमएलएज और डिस्ट्रिक्ट प्रेसिडेंट्स, चेयरमैन और डाइस पर बैठे हुए मेरे तमाम भाइयों और इस सभा में आए हुए मेरे भाइयों बहनों सबको मेरा सलाम और नमस्कार। यकीनन आज का जो सभा है वो हमारे लिए बड़ी खुशी की बात है, क्योंकि ये तेलंगाना मिलने के बाद आज जो भी लोग इस मीटिंग में आ रहे थे, डिस्ट्रिक्ट के अलावा शहर हैदराबाद से भी, सिकंदराबाद से भी, उन्होंने जोश और जज्बे के साथ इस मीटिंग में शिरकत की। तेलंगाना राष्ट्र समिति मुसलसल 14 साल से ऐसे कई एक मीटिंग कर चुकी है, मगर ये मीटिंग हमारे लिए इसलिए अहमियत की हामिल है कि हमारे महात्मा लीडर जो पुरअमन तरीके से एक भी किसी आदमी की जान नहीं देते, बलिदान नहीं करते हुए हमारा तेलंगाना हमें दिला चुके हैं। इसके लिए मैं तमाम कार्यकर्ता, तमाम लीडर्स, तमाम तेलंगाना के 4 गाँव आवाम को मुबारकबाद देता हूँ, जिन तमाम की कोशिशों की वजह से और हमारे महात्मा लीडर के हाथ मजबूत करने से हमें तेलंगाना हासिल हुआ। तेलंगाना की हुकूमत गरीबों की हुकूमत है। ये हमेशा बिला मजहब और मिल्लत तमाम लोगों के साथ इंसाफ करती रहेगी। ये हुकूमत बनने के 100 दिन के अंदर 43 डिसीजन कैबिनेट में लिए गए, ये मामूली बात नहीं। हिंदुस्तान में पैदा हुए इससे पहले भी
3 स्टेट एक साथ अलहदा हुए थे, मगर तेलंगाना स्टेट 10 महीने में जो कारनामा अंजाम दिया है वो हिंदुस्तान के 28 स्टेट देख रहे हैं कि तेलंगाना स्टेट में किस तरह पुरअमन जिंदगी गुजर रही है, किस तरह गरीबों के लिए डिसीजन लिए गए। आज तक कोई नहीं सोचा कि हमारी बहनों की शादी के लिए, कोई नहीं सोचा आसरा स्कीम के लिए। आज गरीबों को 1000 रुपए पेंशन मिल रहा है, जबकि साबिका हुकूमत कांग्रेस दौर 200 रुपए मिलता था, वो भी MRO ऑफिस के 10 चक्कर करना पड़ता था। लास्ट में कहते थे कि आपका थंब इंप्रेशन टैली नहीं हुआ, फिर आइए। मेरे भाइयों और बहनों, ये हुकूमत गरीबों की है। आपकी आज आसरा स्कीम से 1000 रुपए पेंशन बिला मजहब व मिल्लत ज़ईफ लोगों को दिया जा रहा है, बेवा खवातीन को दिया जा रहा है, और हैंडीकैप लोगों को 1500 रुपए पेंशन दिया जा रहा है। ये तमाम कौमों के लोगों को एक साथ दिया जा रहा है। शादी स्कीम में 51,000 रुपए दिए जा रहे हैं। पहली मर्तबा ये स्कीम हमारे ऑनरेबल CM साहब ने हिंदुस्तान में राइज किया है। मैं जब राजस्थान गया था, वहां के चीफ मिनिस्टर से मुझे पूछा कि ऑनरेबल CM साहब आपके 51,000 रुपए गरीबों की शादी के लिए दे रहे हैं, शायद ऐसी स्कीम हिंदुस्तान में कोई भी नहीं ऐलान किए। ये हमारी हुकूमत गरीबों की हुकूमत है। हमारे महान लीडर, महात्मा लीडर यकीनन तमाम गरीबों को एक साथ इंसाफ देना चाहते हैं। इसलिए तमाम मैं मुस्लिम भाइयों से, माइनॉरिटीज भाइयों से अपील करता हूं, आपका दुख दर्द कोई समझते हैं तो हमारे ऑनरेबल CM साहब भी समझते हैं। आपकी तरक्की के जामीन कोई है तो ऑनरेबल CM साहब है। वो देखते हैं कि बिला मजहब व मिल्लत तमाम कौमों के साथ इंसाफ हो। जब भी कैबिनेट में बैठते हैं, कलेक्टर कॉन्फ्रेंस में भी बार बार कलेक्टरों को यही हिदायत दे रहे थे कि जो भी इंसाफ करो तो सब कौमों के साथ एक साथ करो। ये हुकूमत है तो सिर्फ गरीबों की हुकूमत है। यहाँ अगर कोई चीज है 2 हिस्सों में तो एक है गरीब है तो दूसरा अमीर है। हमेशा यही चाहते हैं ऑनरेबल CM साहब, गरीबों को तरक्की दे, उन्हें आगे बढ़ा जाए। और मुस्लिम कम्युनिटी के साथ खासतौर से बहुत नाइंसाफी हुई। 57 साल जो भी गुजरे उसके अंदर माइनॉरिटी कमेटी जो साबिका में हुक्मरान थी आज दलितों से कमजोर हो चुकी है। ये मैं नहीं, सच्चार साहब की रिपोर्ट बताती है। इसलिए हर स्कीम में, खासतौर से लैंड का रेगुलेशन स्कीम में 3.5 लाख से ज्यादा गरीबों को पट्टे देने की एप्लीकेशन आ चुके हैं। 125 गज जमीन फ्री दी जा रही है और 10-20 गज बढ़ के वो भी मामूली 10% दिया जा रहा है। कोई हुकूमत आज तक गरीबों के लिए फूड सिक्योरिटी कार्ड नहीं दिए। बिला मजहब व मिल्लत कोई भी, आज कांग्रेस दौर हुकूमत में फूड के ऊपर भी फैमिली प्लानिंग लाया गया था। मियाँ बीवी 3 बच्चों को 4 किलो राशन के हिसाब से 20 किलो राशन दिया जाता था। ऑनरेबल CM साहब ने कैबिनेट में इस बात को पास किया कि क्यों भाई, ग़िज़ा जो दी जाती है, खिलाया जो जाता है, वो भगवान की जानिब से दिया जाता है, इसमें किस किस्म की पाबंदी। जितने लोग आपके घर में उतने लोगों को, चाहे जो लोग थैली में राशन ले आते थे आज थैले में राशन ले आए। अगर आपके 10 आदमी आपके घर में तो उन्हें 60 किलो राशन दिया जा रहा है। इसलिए मैं तमाम भाइयों से, खासतौर से मुस्लिम भाइयों से अपील करता हूँ, आपकी कोई हुकूमत है, ये कांग्रेस धोखेबाज जमात है, कभी भी मुसलमानों को वोट बैंक की तरह इस्तेमाल करते रही। और चंद्रबाबू नायडू को तो जानते हैं, उन्होंने कभी भी सोचा भी नहीं कि मुसलमानों के बारे में, ना वो सेकुलर लीडर है। आप खुद जानते हैं आंध्रा में आज तक किसी एक मुसलमान को मिनिस्ट्री नहीं दी गई, जबकि वो चाहते तो MLC बनाकर भी मिनिस्ट्री दे सकते थे। मुसलमानों के बारे में कोई, अगर माइनॉरिटीज के बारे में, गरीबों के बारे में, SC/ST के बारे में कोई सोचने वाले तो हमारे महान लीडर जनाब KCR साहब है। वो गरीबों के मसीहा है।